కూడా మనము ఆత్మపూర్ణులమై మనము జీవించాలి. దేవుని యొక్క బిడ్డలైన వారందరూ కూడా ఆత్మపూర్ణులై జీవించాలి. ఇలాంటిది ఈ జీవితము ఎట్లా సాధ్యమవుతుంది? ఎంతమందికి ఆశ ఉంది ఆత్మపూర్ణులుగా జీవించాలని? ముందు అసలు మనకు ఆశ ఉండాలి, ఆత్మపూర్ణులుగా మనము జీవించాలని. మనకు ఆశ ఉన్నప్పుడు దేవుడు ఆశ గల ప్రాణాన్ని ఏం చేస్తాడు? తృప్తిపరుస్తాడు. ఈరోజు లేఖనాల్లో నుంచి అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 44-45 వచనములు చూద్దాము. మైక్లో తీసుకుని చదువు. అంటే నువ్వు మైక్లో చదవకపోతే రికార్డింగ్ అయ్యేటప్పుడు నీ రికార్డింగ్లో వినిపించట్లేదు. పేతురు ఈ మాటలు ఇంకా చెప్పుచుండగా అతని బోధ విన్న వారందరి మీదకి పరిశుద్ధాత్మ దిగెను. సున్నతి పొందిన వారిలో పేతురుతో కూడా వచ్చిన విశ్వాసులందరూ పరిశుద్ధాత్మ వరము అన్యజనుల మీద సైతము కుమ్మరింపబడుట చూచి విభ్రాంతి నొందిరి. ఏలయనగా వారు భాషలతో మాట్లాడుచు దేవుని గణపరచుచుండగా వినిరి. చాలు. ఇక్కడ కొర్నేలి అనేటువంటి ఒక వ్యక్తి పేతురును తన ఇంటికి పిలిపించాడు. ఇంటికి పిలిపించిన తర్వాత పేతురు ప్రసంగిస్తున్నాడు, పేతురు మాట్లాడుతున్నాడు, వాక్యాన్ని బోధిస్తూ ఉన్నాడు. పేతురు వాక్యం మాట్లాడుతూ ఉంటే మాట్లాడుతున్న సమయంలో ఇంకా చెప్పుచుండగా అని ఉంది. ఇంకా అంటే పేతురు చెప్తున్న విషయం ఇంకా ఏమవ్వలేదు, కంప్లీట్ కాలేదు. ఇంకా చెప్పుచుండగా అతని బోధ విన్న వారందరి మీదకి పరిశుద్ధాత్మ దిగెను. వీళ్ళు ఎవరంటే సున్నతి పొందని వారు, అన్యజనులు, దేవునితో సంబంధం లేని వారు. అప్పటి వరకు కూడా దేవుని యొక్క ఆత్మ మరి పొందిన వారిలో యూదులందరూ కూడా ఉండేవారు. మొట్టమొదటిసారిగా ఈ యొక్క అన్యజనులందరి మీద కూడా పరిశుద్ధాత్మ ఏమైంది? దిగి వచ్చింది. అది కూడా పేతురు చేతుల నుంచి ప్రార్థన చేయలేదు. పేతురు వాళ్ళ దగ్గరికి వెళ్ళి పరిశుద్ధాత్మ గురించి లేకపోతే ఎలా పొందాలి ఇవేమీ చెప్పలేదు. పేతురు మాట్లాడుతుంటేనే పరిశుద్ధాత్మ ఏమైందట? వారందరి మీదకి కూడా వచ్చేసింది. ఇంతకీ ఇంకా విచిత్రమైన విషయం ఏంటంటే వాళ్ళు బాప్తీసం కూడా తీసుకోలేదు. వాళ్ళు మీరు తర్వాత వచనం చూస్తే 47వ వచనము, అందుకు పేతురు మనవలే పొందిన వీరు బాప్తిస్మము పొందకుండా ఎవడైనాను నీళ్లకు ఆటంకం చేయగలడా అని చెప్పి యేసుక్రీస్తు నామమందు వారు బాప్తిస్మం పొందవాలనని ఆజ్ఞాపించెను. చాలు. వీళ్ళు ఏం పొందలేదు? బాప్తిస్మం పొందలేదు. యేసుక్రీస్తుని గురించినటువంటి విషయం కూడా పూర్తిగా తెలియదు. పేతురు మాట్లాడుతుంటేనే వాళ్ళకి ఏమొచ్చేసింది? పరిశుద్ధాత్మ వచ్చింది. ఆత్మ పూర్ణులుగా ఉండడానికి ఉండేటువంటి కొన్ని లక్షణాలు ఇప్పుడు మీకు తెలియజేస్తాను. ఇప్పుడు దేవుని బిడ్డలారా, చాలాసార్లు మనము దేవుని గురించి చాలాసార్లు వింటాము. దేవుని గురించినటువంటి మరి వాక్యము వింటూ దేవుని యొక్క విషయాలను, ఆశ్చర్యకార్యాలు మనం ధ్యానం చేస్తూ ఉంటాము. అలాగే వాక్యము చదువుతూ ఉంటాము, ప్రార్థన చేస్తూ ఉంటాము. కానీ పరిశుద్ధాత్మ అనుభవం అనేది చాలామందికి ఉండదు. పరిశుద్ధాత్మ అనుభవం ఉండే వారి జీవితాలు చాలా వ్యత్యాసంగా మారిపోతాయి. చాలా అద్భుతంగా వారి జీవితాలు ఉంటాయి, చాలా ఇన్స్పిరేషనల్గా ఉంటాయి, చాలా అద్భుతంగా వారు దేవుని కొరకు జీవించగలుగుతారు, దేవుని కొరకు సాక్షులుగా వారు జీవించగలుగుతారు. ఎప్పుడూ దేవుని కొరకు జీవించాలనేటువంటి ఆశ వారికి ఉంటుంది. కానీ ఎంతకాలం వస్తున్నప్పటికీ కూడా అలాంటి అనుభవంలో లేకపోవడాన్ని బట్టి స్పిరిచువల్గా ఏ విధంగా కూడా మరి బలవంతులుగా ఉండలేని వారుగా ఉంటారు. ఎందువల్ల ఈ యొక్క కొర్నేలి ఇంకా బాప్తిసం తీసుకోలేదు, యేసుక్రీస్తుని గురించి సంపూర్ణంగా తెలియదు, అయినప్పటికీ కూడా వాళ్ళ మీదకు పరిశుద్ధాత్మ వచ్చింది. బైబిల్లో మొట్టమొదటిసారి ఇలాంటి విషయం జరిగింది. పేతురుకు కూడా చాలా ఆశ్చర్యపోతున్నాడు. ఎందుకంటే ఇలాంటివి పేతురుకు కూడా తెలియదు. మొట్టమొదటిసారి ఇలాంటి విషయం జరిగింది. ఇంకా విచిత్రం ఏంటంటే అసలు బాప్తిసం తీసుకోకుండా పరిశుద్ధాత్మ పొందుకోవడం అనేది బైబిల్లో కూడా ఎక్కడా లేదు. ఎలా వస్తుంది మనకి పరిశుద్ధాత్మ వరం అంటే? మీలో ప్రతివాడు కూడా మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందితే పరిశుద్ధాత్మను వరమును
పొందుతారు. ఇది క్రమం. పాపక్షమాపణ పొందాలంటే మారు మనసు పొందాలి, ఇటు యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందాలి, పరిశుద్ధాత్మైన వరమును పొందినప్పుడు మన రక్షణ ఏమవుతుంది? సంపూర్ణము అవుతుంది. అయితే ఇక్కడ వీటన్నిటికీ భిన్నంగా ఈ విషయం జరిగింది. ఖచ్చితంగా మనం అందరూ ఏం చేయాలి? ఆలోచించాలి. ఏం చేయాలి? ఆలోచించాలి. ఎంతకాలం వచ్చినా పరిశుద్ధాత్మ అనుభవం మనకు లేకపోవడం గల కారణము, పరిశుద్ధాత్మ యొక్క అనుభవం, వరములు, ఫలములు మన జీవితంలో లేకపోవడానికి గల కారణం ఏంటంటే, ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు వాక్యం చెప్తుంటే మీకు అర్థమవుతుంటుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క వ్యక్తి ఇలాంటి అనుభవంలో ఉండి కూడా దేవుని గురించినటువంటి సరైనటువంటి అవగాహన లేకపోయి కూడా పరిశుద్ధాత్మలో పేతురు మాట్లాడుతుంటేనే వాళ్ళందరి మీదకి పరిశుద్ధాత్మ వచ్చిందంటే ఎంత అద్భుతమైనటువంటి విషయం. ఖచ్చితంగా మనం ఏం చేయాలంటే ఈ వాక్యాన్ని ధ్యానం చేయాలి. 10వ అధ్యాయము మొదటి వచనాలు చదువుదాము. ఇటలీ పటాలమనబడిన పటాలములో శతాధిపతి అయిన కొర్నేలియను భక్తిపరుడొకడు కైసరులో ఉండెను. అతని గురించి రాస్తున్నప్పుడే ఏమని రాశారు? అతని గురించి అందరూ చెప్పాలి. ఈరోజు మీ గురించి, నా గురించి ఎవరైనా మాట్లాడుతున్నప్పుడు, మీరు ఉద్యోగాలు చేస్తున్నారు, లేకపోతే మీరు ఎక్కడైనా నివసిస్తుంటారు, మనకు చుట్టూ ఎవరుంటారు? నేబర్స్ ఉంటారు, ఇరుగు పొరుగు ఉంటారు. మన గురించి మాట్లాడుతున్నప్పుడు మన గురించి మొట్టమొదటిగా ఏం మాట్లాడాలి? మన పేరుకు ముందు కానీ వెనకాతలు కానీ ఏం రావాలి? ఎవరైనా అంటారా? మీ గురించి మాట్లాడుతున్నప్పుడు ఎవరి పేరు అని చెప్పండి. ఎవరి పేరు? నేను చెప్పాను అనుకోండి, ప్రాబ్లం అయిపోద్ది. మీ పేర్లు ఎవరిపైనా ఒక పేరు చెప్పండి. మీ పేరు చెప్పండి బాబు. మీ పేరు చెప్పండి, పక్కల పేరు చూస్తారేంటి? ఈనోక్ అని చెప్తున్నాడు. ఈనోక్ టింపనీ స్కూల్లో మ్యూజిక్ టీచర్గా చేస్తున్నాడు అనే చెప్తున్నామా? ఈనోక్ చాలా భక్తిపరుడు. ఈనోక్ టింపనీ స్కూల్లో చేస్తున్నాడు, చాలా భక్తిపరుడు. ప్రియ దేవుని బిడ్డలారా, మన గురించి చెప్పేటప్పుడు మన గురించి మన పేరు ముందు కానీ వెనకాతలు కానీ ఏమి యాడ్ అవ్వాలి? అది ప్లీజ్ చెప్పరా నా గురించి, అలాగా నా గురించి అలా చెప్పలేదు అని మనం ఫీల్ అవుతాం కదా చాలాసార్లు. మన గురించి ఎవరైనా ఏదైనా మాట చెప్పకపోతే మనం ఏమవుతాము? ఫీల్ అవుతాం కదా. ఒక్కొక్కసారి లాస్ట్లో ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పేటప్పుడు కానీ, లేకపోతే ఏదైనా ఒక సందర్భం జరిగేటప్పుడు కానీ, ఇంతమంది ఇలాగ చక్కగా ఇంత హెల్ప్ చేశారని చెప్పేటప్పుడు కొంతమంది అలా వింటారు, నా పేరు చెప్తారేమో అని చూస్తారు. పొరపాటున చెప్దాం అనుకున్న అవతల మర్చిపోయారు అనుకోండి, ఏమవుద్ది వీళ్ళకి? ఇంకా వాళ్ళకి భోజనం చేయబుద్ధి అవ్వదు, అక్కడ ఉండబుద్ధి అవ్వదు. వాళ్ళే ఉండరు. పద, మనకి ఇక్కడ లేకేటి, మనకి తిండి లేకేటి వచ్చాం, పద. వీళ్ళ పిల్లలకి అర్థం అవ్వదు. ఏంటి అమ్మ ఇలా తయారైంది ఏంటి ఈవేళ, అమ్మ ఆకలి వేస్తుంది అంటే పద ఇంటికి వెళ్ళి తిందాం అని చెప్పి పిల్లలు కూడా ఏం చేస్తారు? ఇంతకీ కారణం ఎందుకు లాక్కెళ్ళిపోయారు? నా పేరు చెప్తారు అనుకున్నాను, చెప్పలేదు. ప్రశాంతమైనటువంటి వాతావరణం ఏమైపోయింది? ప్రియ దేవుని బిడ్డలారా, మీ పేరు చెప్పకపోతేనే మనం అంత ఫీల్ అవుతాం కదా. ఇక్కడ కొర్నేలి ఏమని రాయమన్నాడా తన కోసం, తన భక్తిపరుడని? కానీ పరిశుద్ధాత్ముడు తన గురించి రాయించాడు, భక్తిపరుడొకడు కైసరులో ఉండెను. హల్లెలూయా. మన గురించి మనం చెప్పడం కాదు, దేవుడే రాయిస్తాడు. దేవుడే మన గురించి ఏం చెప్తాడు. పరలోకంలో వెళ్ళిన తర్వాత మీ గురించి ఎవ్వరు, భూమి మీద ఉన్న వాళ్ళు ఎవరు చెప్పరు, దేవుడే చెప్తాడు. మీ గురించి దేవుడే సాక్ష్యం చెప్తాడు. ఎలాంటి సాక్ష్యం చెప్తాడు? అక్రమం చేయువారులారా నా యొద్ద నుండి తొలగిపోండని కొంత గురించి చెప్పాడు. కొంతమందిని బలా నమ్మకమైన మంచి దాసుడా. విశ్వాస వీరుల జాబితాలో ప్రభు సాక్ష్యం చెప్పాడు అనేకుల గురించి. అతడు విశ్వాసమును బట్టి నీతిమంతుడని తీర్పు పొందెను. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, అక్కడ చాలామంది గురించి ప్రభు సాక్ష్యం చెప్పాడు. రెండవ వచనంలో అతడు తన ఇంటి వారందరితో కూడా, రెండవది ఏంటి? మొదటిది ఏంటి? అతడు చెప్పాలి అందరూ ఏంటి? మొదటిది. రెండవది ఇంటి వారందరూ.
ఇంటి వారందరితో కూడా ఏంటి భక్తి భయభక్తులు గలవాడై ఉన్నాడు. ఇది ఎవరు చెప్తున్నారు? ఏమైనా కొర్నేలు చెప్పుకుంటున్నాడా? కొర్నేలు తన గురించి అలా రాయమన్నాడా? కాదు, పరిశుద్ధాత్ముడే కొర్నేలు గురించి లూకా రాస్తున్నప్పుడు ఈ మాటలు రాయించాడు. తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మన ఇంటి వారందరితో కూడా మనం ఏమవ్వాలి? దేవుని యందు భయభక్తులు గలవారముగా ఉండాలి. పరిశుద్ధాత్మ వారి మీదకి ఎందుకు దిగింది? పరిశుద్ధాత్మ వారు అసలు పేతురు ప్రసంగిస్తుంటేనే పరిశుద్ధాత్మ ఎందుకు వచ్చేసింది? ప్రసంగించాక అయిపోయిన తర్వాత పేతురు దగ్గరికి వచ్చి వాళ్ళ మీద చేతులుంచి ప్రార్థన చేస్తే అది క్రమం. ఇది క్రమం దాటి ఏమైపోయింది? పేతురు మాట్లాడుతుంటేనే అక్కడ ఉన్న వాళ్ళందరి మీదకి ఏమొచ్చేసింది? పరిశుద్ధాత్మ దిగిపోయింది. వాళ్ళందరూ దేవుని ఆత్మ చేత నింపబడి భాషలతో మాట్లాడుతూ దేవుని స్తుతిస్తూ దేవుని ఏం చేశారు? ఘనపరుస్తూ ఉన్నారు. మొదటిది ఏంటి? అతడు భక్తిపరుడు. రెండవది ఏంటి? దేవుని యందు భయభక్తులు గలవాడు. హల్లెలూయా. తన ఇంటి వారు అందరితో కూడా ఏంటి? దేవుని యందు భయభక్తులు గలవాడు. కనుక ఈ అనుభవాలు కానీ మీరు నడిపించుకోగలిగితే ఎప్పుడూ కూడా దేవుని ఆత్మపూర్ణులుగా ఉండగలుగుతారు. హల్లెలూయా. మిగతా వాటన్నిటి గురించి కూడా మనం ఎక్సర్సైజ్ చేస్తాము. అంటే మనకున్నటువంటి అథారిటీని బట్టి మిగతావన్నీ కూడా చేస్తాము. అసలు చేయవలసింది ఏంటంటే మనం భక్తి పరులంగా లోకం మనల్ని చూడాలి. రెండవది, మన ఇంటి వారు అందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవారముగా లోకము చూడాలి. దేవుడికి అలాంటి జీవితాలు చూస్తే సంతోషము. హల్లెలూయా. మూడవది, ప్రజలకు బహుధర్మము చేసేవాడట. ఏం చేసేవాడు? ప్రజలకు ఏం చేసేవాడు? ధర్మము అనలేదు. ధర్మము అంటే ఏంటి? ఏదో కొంత సహాయం చేయడు. తను ధర్మం చేయట్లేదు. ఏం చేస్తున్నాడు? బహుధర్మం చేస్తున్నాడు. అంటే బహుధర్మం చేసేవాడు అని మన గురించి ఎవరైనా అంటారా? హలో, ఇప్పుడు చూడండి, మన గురించి ఏది అనరు. మీకు ఏం కావాలి? ఎన్ని రోజుల నుంచి చర్చకు వస్తున్నారు? పాప ఈయన ఎప్పుడు చర్చకి వెళ్ళలేదు. కొర్నేలి ఎప్పుడు? మనం ఎంతకాలం నుంచి వస్తున్నాం చర్చకి? కొంతమంది, నేను పుట్టినప్పటి నుంచినండి క్రైస్తవులు. ఎప్పుడైనా ఎవరైనా మిమ్మల్ని భక్తిపరుడు అని అన్నారా? బలవంతంగా అనిపించుకోవాలనుకుంటాం కానీ ఎవరైనా మన గురించి అన్నారా? రెండవది ఏంటి? తన ఇంటి వారు అందరితో కూడా భయభక్తులు కలిగిన వాడు. మూడవది, ధర్మం చేసేవాడు కాదు, బహుధర్మము చేసేవాడట. హల్లెలూయా. ప్రజలకు ఒకళ్ళకి కాదు, తన దగ్గరికి ఎవరికి వెళ్ళినా కూడా వాళ్ళకి ఏం చేసేవాడు? బహుధర్మము చేసేవాడు. నాలుగవది, ప్రార్థన చేసేవాడు కాదు. అంటే ఎన్నిసార్లు చేసి ఉంటాడు? ఎల్లప్పుడూ అంటే తను ఎప్పుడైనా ప్రార్థన చేస్తూ ఉండేవాడు. హల్లెలూయా. ఎల్లప్పుడూ అనే మాట మనం ఎప్పుడు వాడతారు? సపోజ్ మీ ఇంటికి ఎవరైనా వచ్చారు. ఇంటికి రాగానే మీరు వంటగదిలో ఉన్నారు. మరలా ఎవరు వచ్చారు 12 గంటలకి, వాళ్ళే. మరలా మీరు ఎక్కడ ఉన్నారు? మరలా 3 గంటలకు వచ్చారు, మీరు ఎక్కడ ఉన్నారు? ఇప్పుడు మమ్మల్ని ఏమంటారు ఎవరైనా చూస్తే? ఎప్పుడు ఎక్కడ ఉంటుంది? ఎప్పుడు వంటగదిలోనే. లేకపోతే కొంతమంది ఇంకెక్కడో ఉంటారు, బాల్కనీలో కనబడుతున్నారు అనుకోండి. ఎక్కడ ఉంటారు? లేకపోతే ఇంకొంచెం బాల్కనీ కాదు కానీ ఇలాగే ఉంటారు. ఒకసారి మా అమ్మగారితో మాట్లాడుతూ వెళ్తాను నేను. పడుకుందేమని వచ్చేస్తే అలా ఇలా ఉంటుంది. అంటే మీరు ఎవరి గురించి ఎవరైనా చెప్తే మీరు ఫీల్ అవుతారని మా గురించి చెప్పారనమాట. అప్పుడు వాళ్ళని అస్తమాటికి చూసిన వాళ్ళు ఏమంటారు? ఎల్లప్పుడూ ఫోన్లో మాట్లాడుతూనే ఉంటుంది అంటారా లేదా? కొంతమందికి అలాగంటే ఏమవుతుంది? మన గురించి ఎవరు ఏమి అన్నా మనకేమవుతుంది? కోపం. అప్పుడు మనం ఏమన్నా సార్ మీరు ఎప్పుడు ఫోన్ మాట్లాడరండి అనాలి. వాళ్ళకి ఎంత సంతోషమో.
మీరు ఎప్పుడు ఫోన్లో ఉండరండి అంటే, మరి అదేం బుద్ధో, ఫోన్లో ఎప్పుడు ఫోన్లోనే కనబడుతున్నారు కదా, అలాగంటే ఏమవుతుంది? మేమే కనబడతాం, మీకు ఇంకెవరు ఊరి మీద ఎవరు కనబడట్లేదు, మీకేమొస్తుంది? దురాత్మ వచ్చేది మీ మీదకి. ఏ ఆత్మ వచ్చేది? దెయ్యాలు కుప్పలకు వచ్చేస్తాయి మీ మీదకి. ఇలాంటి ఉన్నోళ్ళ మీదకి ఏమొచ్చేస్తాయి? కరెక్టే కదా, నన్ను అలాగ అనుకుంటున్నారా అని మనం ఆలోచించాలి. మనం చేయవలసింది ఏంటి? అయ్యో కరెక్టే కదా, నన్ను అలాగ అనుకుంటున్నారా అని మనం ఆలోచించుకోవాలి. కానీ మన గురించి ఎవరైనా ఏదైనా చెప్తున్నారనుకోండి, మనం వెంటనే ఏమవ్వకూడదు, రియాక్ట్ అయిపోతాం. మనం ఎలాగా చాలా ఉగ్రతతో మనం ఏమవుతాం, రియాక్ట్ అయిపోతాం. ఇప్పుడు ఈ దేవుని బిడ్డలారా, ఎల్లప్పుడూ అంటే బహుశా తన పనివారు చూసినప్పుడు కానీ, ఎవరైనా తన దగ్గరికి ధర్మం కోసం వచ్చినప్పుడు కానీ, కొర్నేలి గారు ఉన్నారండి అని అడిగితే ఆయన ఏం చేస్తున్నారు? ప్రార్థన చేసుకుంటున్నారండి అని అంటున్నారు అనుకోండి. ఇప్పుడు దీని అర్థం అప్పుడు ఏమంటారు? ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. ఇతనికి ఎంతకీ యేసుక్రీస్తు అంటే పూర్తిగా తెలీదు, కానీ ఏం చేస్తున్నాడు? ప్రార్థన. ఎల్లప్పుడూ దేవునికి ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. మనం పొద్దున్న ఒకసారి చేస్తే అమ్మయ్య అయిపోయింది, ఇంకా ఫ్రీ, వేళంతా ఫోను నువ్వు నేనే, నా ప్రార్థన అయిపోయింది, నా బైబిల్ అయిపోయింది, ఇంకేంటి? మన ఫ్రెండ్ ఎవరు? ఇప్పుడు మనుషులకు ఫ్రెండ్స్ లేరు, ఒకటే ఒక ఫ్రెండ్, ఎవరు? ఫోను. మీరు ఫోన్కి ఎడిక్ట్ అయ్యారా లేదా అనే విషయం సింపుల్గా తెలిసిపోవాలంటే, మీకు కానీ నెట్ కనెక్ట్ అవ్వట్లేదు, లేకపోతే మీ ఫోను ఆన్ అవ్వట్లేదు అన్నప్పుడు మీరు ప్రశాంతంగా ఉన్నారనుకోండి, మీరు ఎడిక్ట్ అవ్వలేదు. మీకు నెట్ కనెక్ట్ అవ్వకపోయినా, మీ ఫోను పాడైపోయినా, మీరు మామూలుగానే ఉంటున్నారనుకోండి, మీరేం ఎడిక్షన్స్లో లేరు. మీకు మెంటల్ వచ్చేస్తుంది అనుకోండి, ఏంటి ఏమొస్తుంది? మెంటల్గా ఉంది. పిచ్చి ఆసుపత్రిలోనే ఉండరు మెంటల్ వాళ్ళు, చాలామంది ఇంట్లో కూడా ఉంటారు. అందుకే మీ ఇల్లులు మెంటల్గా ఉంటాయి. కాకపోతే వాళ్ళు ఎక్కడికి వెళ్ళరు? మెంటల్ హాస్పిటల్కి వెళ్ళి, సైక్రాటిస్ట్ దగ్గరికి వెళ్ళి, సార్ నాకు కొంచెం మెంటల్గా ఉందని చెప్పుకోండి. నాకేం మెంటల్ అనుకున్నావా? అలాగని అన్నామంటే మనం ఏంటారు? మరి ఒకసారి సైక్రాటిస్ట్ చూపించుకోకూడదు అన్నాం అనుకోండి, నాకేం మెంటల్ అనుకున్నావా? మెంటల్ అంటే సైక్రాటిస్ట్ అంటే పిచ్చిగా ఏదైనా లేకపోతే నీకు పిచ్చి వస్తుందంటే దాని అర్థం ఏంటి? ఆల్రెడీ నువ్వు మెంటల్ క్యాండిడేట్వి. అర్థమవుతుందా మీకు? ఏదైనా లేకపోతే మనకు పిచ్చి వచ్చేస్తుంది అంటే ఆల్రెడీ యు ఆర్, చెప్పాలి అందరూ, మెంటల్ క్యాండిడేట్వే. కనుక మన జీవితాల్లో ఏది లేకపోయినా కూడా ప్రశాంతంగా ఉండగలుగుతున్నాము అంటే యు ఆర్ నార్మల్ కండిషన్. మనం ఎలా ఉన్నాము? నార్మల్ కండిషన్లో ఉన్నాం. ఇది మనకి ఎవరో చెప్తే మనకి ఇబ్బంది. జనరల్ చెకప్ అనమాట ఇది. ఇదేంటి? జనరల్ చెకప్. డాక్టర్ దగ్గరికి వెళ్ళకముందు జనరల్గా కొంచెం చూస్తుంటారు, బీపీలు, తర్వాత ఇంకేమేమో చూసి టెంపరేచర్లు అవి చూస్తుంటారు కదా. జనరల్ చెకప్ చెప్తున్నా. ఏది లేకపోయినా మీరు ప్రశాంతంగా ఉండగలిగితే మీ హెల్త్ కండిషన్, మీ స్పిరిచువల్ కండిషన్, మెంటల్ కండిషన్ బాగానే ఉంది. ఏదైనా లేకపోతే మీకు పిచ్చి వస్తుందంటే మీ మెంటల్ కండిషన్ కొంచెం పాడవుతుంది. కనుక కొన్ని మన మట్టుకు మనమే బాగు చేసుకోవచ్చు. కొంచెం శృతి ముంచితే మీరు ఎవరి దగ్గరికి వెళ్ళాలి? సైక్రాటిస్ట్ దగ్గరికి వెళ్ళాల్సి ఉంటుంది. శృతి మించితే కొన్ని మనమే ఏం చేయొచ్చు? నా కండిషన్ బాగాలేదు కనుక వీటికి నేను ఏం చేయాలి? విడిచిపెట్టాలి. ఇది నేను ఎడిక్ట్ అవ్వకూడదు అని మనం వాటిని ఏం చేయాలి? విడిచిపెట్టాలి. ప్రియ దేవుని వెళ్ళారా, నేను 2 రోజులు నేను ఫాస్టింగ్ చేస్తున్నాడు, ఒక నిర్ణయం తీసుకున్నాను. ఏంటో తెలుసా? ఒక ఆయన మెసేజ్ చెప్తూ ఈ రోజుల్లో భోజనం మానేసి ఫాస్టింగ్ ఉండడం పెద్ద విషయం ఏం కాదు, ఫోన్ మానేసి ఫాస్టింగ్ ఉండండి అన్నాడు ఆయన. ఇప్పుడు దీన్ని ప్రాక్టీస్ చేయండి. మీరు ఎంతమంది ఫాస్టింగ్ ఉండే అలవాటు ఉందో? చాలామందికి అలాంటి అలవాటు ఉండవు. మంచి అలవాటు. చచ్చిపోతేమో అని భయం చాలామందికి. ఫాస్టింగ్ ఉంటే ఏమవుతాం? తిండి ఎక్కువే జబ్బులు వస్తున్నాయి, కానీ తిండి తక్కువైతే జబ్బులు ఏమి రావు. అంతా ఏమవుతుంది? లివర్ కానీ అన్నీ కూడా చక్కగా క్లీన్ అవుతాయి. ఆ పేగులు కానీ కొంచెం రెస్ట్ తీసుకుంటాయి. అమ్మయ్య రెస్ట్ ఇచ్చాడు రా బాబు, నష్టపడు నాకు అసలు ఏంటి? పేగులు ఏమనుకుంటాయి? లోన ఈ డైజెస్టివ్ సిస్టమ్ అంతా ఏమనుకుంటుంది? ఎవడరా బాబు నన్ను ఈ కడుపులో ఇట్టాడు,
ఈడు అసలు నాకు రెస్ట్ ఇవ్వడు. మీది అస్తమాటికి పని చేస్తున్నాను అనుకోండి మీ యజమానుడు, మీరు ఏమనుకుంటారు? బా ఈడేంటారు బాబు, నాకు ఒక్క నిమిషం రెస్ట్ ఇవ్వడు. మీ పేగులు, మీ యొక్క డైజెస్టివ్ సిస్టమ్ అంతా ఏమనుకుంటుంది తెలుసా? బా ఒక్క రెస్ట్ ఇవ్వడు, అమ్మ కాసేపు పడుకుందాం అనుకున్నానండి. కాసేపు ఇలాగ ఆగుదాం అనుకున్నా, మళ్ళా మిషన్ ఆన్ చేయాలి అరగించడానికి. ఏంటి, కొంచెంసేపు తిండి ఆపితే ఇవన్నీ కూడా రెస్ట్ తీసుకొని చక్కగా ఏమవుతాయి, చక్కగా పనిచేస్తాయి. ఓకేనా? నెక్స్ట్ టైం మీరు ఫాస్టింగ్ ఉండేటప్పుడు మీ ఫోన్ ఆపి మార్నింగ్ నుంచి ఒక 3 గంటల వరకు ఫాస్టింగ్ ఉండండి. చూడండి రిజల్ట్ ఎలా ఉంటుందో. చేస్తారు అలాగా? ఆమేన్. ఒకరు చెప్తున్నారు ఆనకి, మిగతా వాళ్ళందరూ అమ్మో ప్రపంచం ఏమైపోద్ది, ఏమీ అవ్వదు, ప్రశాంతంగా ఉంటుంది. మీ వల్ల మిగతా వాళ్ళు కూడా ప్రశాంతంగా ఉంటారు. మీరు చూడండి, ఒకసారి ఆ ఫోన్ ఎక్కడెక్కడ మర్చిపోయి వెళ్ళిపోతాం చూడండి. కొంతమంది అంటారు బా ఫోన్ లేదు ప్రశాంతం. ఒక ఆయన అంటున్నాడు ఒక మీటింగ్లో, ఆయన చాలా కాస్ట్లీ ఫోన్, కొత్త ఫోన్, మా ముగ్గురిని స్టేజ్ మీద కూర్చోబెట్టారు. ఆయన పాస్టర్ గారు కాదు, ఆయన ఒక ఇన్స్టిట్యూట్కి ప్రిన్సిపల్ అనమాట, లెపర్సీ మిషన్లో. ఆయన ఫోన్ వదిలేశాడు. మనకి ఎవరైనా ఫోన్ లేకపోతే ఇబ్బంది పడతారు కదండి, ఫోన్ మర్చిపోయాడని చెప్పి నేను బయటికి ఎక్కడికి వెళ్ళిపోతే, సార్ మీ ఫోన్ మర్చిపోయారు సార్ అన్నాను. ఆయన ప్రిన్సిపల్ కదా, సార్ మీ ఫోన్ ఉన్నాయండి సార్ అక్కడ అన్నాడు. ఏమన్నాడు? ఉన్నాయండి సార్ అక్కడ, ప్రశాంతంగా ఉంటుంది అన్నాడు. ఏమన్నాడు? ప్రశాంతత మనము చాలాసార్లు కోల్పోవడానికి గల కారణము వీఆర్ ఎడిక్టెడ్ టు మెనీ థింగ్స్. ఆయన ఏమన్నాడు? కొత్త ఫోను, నేనేమన్నా ఫోన్లో వచ్చేదేమో నేను పట్టుకెళ్ళి ఆ స్టేజ్ మీద వెళ్ళి మరి ఆయనకి ఇస్తే, నేను సార్ అక్కడ ప్రశాంతంగా ఉండొచ్చు, తర్వాత ఎప్పుడో చూడొచ్చు అన్నాడు. ప్రియదేవుని బిడ్డలారా, అలవాటు చేసుకోండి. ఇది మీరు ప్రాక్టీస్ చేయండి. మీరు ఉపవాసం ఉండేటప్పుడు మీ ఫోన్స్ మార్నింగ్ నుంచి ఎప్పుడు వరకు మీరు మరలా 3 గంటల దాకా, లేకపోతే ఈవినింగ్ వరకు ఉంటే, ఆ రోజంతా ఉంటే రోజంతా కూడా ఏం చేయొద్దు, చేసి చూడండి. అసలు మీరు దానికి ఎడిక్ట్ అయ్యారో లేదో కూడా మీకు తెలిసిపోద్ది. రెండవది, దట్ ఈస్ ద గ్రేటర్ ఫాస్టింగ్. ఇప్పుడు భోజనం మానేసి కాసేపు అటు ఇటు చూసి కొంచెం మజ్జిగ తాగి కొంచెం నీళ్ళు తాగేసి కాసేపు భోజనం చేసి ఏమున్నామండి, ఫాస్టింగ్ ఉన్నాడు. ఇది చేయండి ఫాస్టింగ్. ఇప్పుడు భోజనం కన్నా ఎక్కువ ఏంటి, ఇంకా ఏముంటే అవి మీకు ఇంకా ఎడిక్షన్స్ ఏమున్నాయో వాటిని విడిచిపెట్టండి. ఇప్పుడు ఇతడు ఏం చేస్తున్నాడు? ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. ప్రైజ్ ది లార్డ్. ఇది ఎవరు చెప్పారు? దేవుడే అతని గురించి రాయించాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, 3వ వచనం, పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని యొద్దకు వచ్చి కొర్నేలి అని పిలుచుట దర్శనమందు తేటగా అతనికి కనబడెను. అతడు దూత వైపు తేరి చూచి భయపడి, ప్రభువా ఏమని అడిగాను. అందుకు దూత, నీ ప్రార్థనలను నీ ధర్మ కార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి. హల్లెలూయా. ఎవరు దేవుని ఆత్మపూర్ణులుగా జీవించగలుగుతారు? దేవుని యొక్క ఆత్మ ఎవరిని ఎప్పుడు ఆవరించి ఉంటుందంటే, అతడు ఎల్లప్పుడూ ఏం చేసేవాడు? ప్రార్థన చేసేవాడు, ప్రజలకు బహుధర్మము చేసేవాడు. ఇవి ఎన్ని చేసినా ఇవి ఎక్కడికి వెళ్ళాలి? ఈ లోకంలో చాలామంది ధర్మకార్యాలు చేస్తారు, అందరివి కూడా ఎక్కడికి వెళ్ళవు? దేవుని దగ్గరికి అందరివి వెళ్ళవు. మనం పేపర్లో చూస్తున్నా, టీవీల్లో చూస్తున్నా, మేము ఎక్కడికి ఇచ్చాము, వాళ్ళకి చేసాము అని చెప్తుంటారు. కానీ అందరివి ఎక్కడికి వెళ్ళవు? దేవుని సన్నిధులకు జ్ఞాపకార్థముగా వెళ్ళవు. కానీ నీ ప్రార్థనలను నీ ధర్మకార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి. ప్రియ దేవుని బిడ్డలారా, మనం చేసేటువంటి ప్రార్థనలు, మనము చేసేటువంటి ధర్మకార్యములు దేవుని సన్నిధిలోనికి వెళ్ళాలి. దేవుని సన్నిధిలోనికి వెళ్తే మీకు సూచన ఏంటో తెలుసా? వెళ్తే ఏమవుతుంది? మీరు ఫోన్ చేశారు ఎవరికో, మీరు రింగ్ అవుతుంది. అవతల వాళ్ళు ఫోన్ ఎత్తినప్పుడు మీకు ఏం తెలుస్తుంది? అబ్బా మాకు అసలు ఏంటి తెలియదు అన్నట్టు చెప్తారేంటి? అవతల వాళ్ళు ఏమంటారు మీకు? ఫోన్ ఎత్తగానే అంటారా? మీరు అవతల వాళ్ళు ఎత్తిన తర్వాత కూడా హలో అంటలేదు అనుకోండి, ఏమంటారు? ఒరే హలో హలో అన్నవేట్రా నువ్వు, ఏమంటారు మీరు?
ఫోన్ ఎత్తిన మాట్లాడవేంట్రా అంటారా లేదా? పరలోకంలోనికి మీ ప్రార్థన వెళ్ళిన వెంటనే మీకేమవుతుంది? అటువైపు నుంచి మీకేమవుతుంది? మీకు వెళ్ళిందని మీరు అనేసుకుంటూ ఉంటారు అంతే. మీకు అటువైపు నుంచి ఏమి రావాలి? జవాబు రావాలి. అటువైపు నుంచి ఒక సిగ్నల్ రావాలి. ప్రియ దేవుని వెళ్ళారా, మీరు ఒకవేళ మీరు హలో అంటలేదు, అవతల వాళ్ళు ఎత్తినప్పుడు మీకు ఏం తెలుస్తుంది? టక్కుమని ఏమవుతుంది? అక్కడ సెకండ్స్ ఆన్ అవుతాయి కదా. ఫోన్ ఎత్తినట్టుగా మనం చూస్తున్నా కూడా తెలిసిపోద్ది వాళ్ళు ఫోన్ ఆన్ చేశారని. ప్రియ దేవుని బిడ్డలారా, మీ ప్రార్థనలు, మీ ధర్మకార్యములు పరలోకములోనికి వెళ్ళాయి అంటే అక్కడ నుంచి ఏమవుతుంది? దేవుడు మీతో ఏమవుతాడు? ఇంటరాక్ట్ అవుతాడు. దేవుడు తన దూతలను పంపించవచ్చు, లేకపోతే దేవుడే మీతో మాట్లాడచ్చు, దేవుడే మిమ్మల్ని దర్శించవచ్చు. ఏదో ఒక రకంగా మీకు కమ్యూనికేట్ అటువైపు నుంచి వస్తుంది. హల్లెలూయా. అటువైపు నుంచి మీకు ఏదో రకంగా ఏమవుతుంది? కమ్యూనికేషన్ వస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, మనకి ఎన్నిసార్లు చేసినా మనకు అటువైపు నుంచి రావట్లేదంటే మీకు ఏమవట్లేదు? మీ ఫోన్ ఎవరు ఎత్తట్లేదు. మీ ఫోన్ అక్కడ పరలోకంలో ఎవరు అంటే మీ ప్రార్థనకు ఏమవ్వట్లేదు, అక్కడికి వెళ్ళట్లేదు. కొన్నిసార్లు ఫోన్ చేస్తుంటే ఆ వ్యక్తికి బిజీగా ఉన్నారని వస్తుంది. కొంతమందికి ఏమొస్తుంది అంటే అందుబాటులో లేరు. మీరు ప్రయత్నం చేస్తున్నటువంటి కస్టమర్ అందుబాటులో. కొన్నిసార్లు మన ప్రార్థన మనము చేస్తుంటాము, కానీ అక్కడ మీ ప్రార్థన స్వీకరించడానికి ఎవరు అందుబాటులో ఎందుకు లేరు? చాలామంది ప్రార్థనలు అక్కడికి వెళ్తున్నాయి, వారికి జవాబులు పెట్టడానికి, వారికి జవాబులు ఇవ్వడానికి దేవదూతలు బిజీగా ఉన్నారు. మీ ప్రార్థనలు ఏమవట్లేదు, వెళ్ళడం లేదు. వెళ్తే అక్కడి నుంచి ఏమొస్తుంది? ఖచ్చితంగా వస్తుంది. ఈరోజు మీరు ప్రార్థన చేశారు, మీ ప్రార్థన దేవుని సన్నిధిలోకి వెళ్ళింది, రాత్రి దేవుడు మీతో మాట్లాడతాడు. హల్లెలూయా. లేకపోతే మీరు ప్రార్థన చేసిన దానికి ఏదో రకంగా నీ ప్రార్థన నేను విన్నాను అనే సూచన దేవుని దగ్గర నుంచి వస్తుంది. ఇలా రాకపోతే మీరు ఎప్పటికీ కూడా పరిశుద్ధాత్మ పూర్ణులుగా ఉండలేరు. మీరు చేస్తున్నట్టుగానే ఉంటారు, కానీ అటువైపు నుంచి ఏమవుదు? ఇప్పుడు మీరు ఏం చేయాలి? మీ ఫోన్ కనెక్ట్ అవ్వట్లేదు, ఇప్పుడు మీరు ఏం చేస్తారు? ప్రియ దేవుని బిడ్డలారా, అటువైపు వాళ్ళకి సిగ్నల్ లేదా, మీకు సిగ్నల్, అటువైపు ఎప్పుడు సిగ్నల్ ఉంటుంది. ఇప్పుడు ప్రాబ్లం ఎవరిది? ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితంలో ఉన్న ప్రాబ్లం మనం చెక్ చేసుకోవాలి. మన జీవితంలో దేవుడు నా మాట వినడానికి, దేవుడు నా ప్రార్థన వినడానికి, దేవుని సన్నిధికి నేను చేసినటువంటి కార్యములు చేరాలంటే ఎలాంటి కార్యములు చేస్తే ఆయన సన్నిధిలోనికి వెళ్తాయి, ఇవి నేను మార్చుకోవాలి. నేను కూర్చొని ఏం చేయాలి? మార్చుకోవాలి. మనం కూర్చొని మనం ఏం చేయాలి? మార్చుకోవాలి, సరి చేసుకోవాలి. మనం ఎప్పుడైతే ఈ పని చేస్తూ ఉంటామో ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఖచ్చితంగా మనకు తెలియచేస్తాడు, నీ జీవితంలో ఈ లోపం ఉంది, నీ జీవితంలో ఈ ఆటంకం ఉంది, నీ జీవితంలో ఈ పరిస్థితి ఇలా ఉంది కనుకనే నీ ప్రార్థన దేవుని సన్నిధికి చేరడం లేదని దేవుడు మనతో మాట్లాడతాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మనతో మన ప్రార్థన విన్నాడంటే అవి ఖచ్చితంగా దేవదూతలను పంపించి చెప్తున్నాడు, నీ ప్రార్థనలు, నీ ధర్మకార్యములు దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి. 7వ వచనము, అతనితో మాట్లాడిన దూత వెళ్ళిన పిమ్మట, తర్వాత చెప్పాడు దేవదూత వచ్చి, పేతురు అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు యొప్పే ప్రాంతంలో, పేతురు దగ్గరికి వెళ్ళి అతన్ని పిలిపించు, అతడు నువ్వేం చేయాలో చెప్తాడు అని చెప్పిన తర్వాత ఇక్కడ 7వ వచనము, అతనితో మాట్లాడిన దూత వెళ్ళిన పిమ్మట అతడు తన ఇంటి పనివారిలో ఇద్దరిని తన యొద్ద ఎల్లప్పుడూ కనిపెట్టుకుని ఉండు వారిలో భక్తిపరుడుకు ఒక సైనికుని పిలిచి. చూడండి, తన ఇంటి పనివారిలో తన యొద్ద ఎల్లప్పుడూ కనిపెట్టుకుని ఉండేవాడు ఎవరట? ఎవరు? భక్తిపరుడు. ఇతడు భక్తిపరుడు, తన ఇంటి వారందరూ కూడా భక్తిపరులు, తన ఇంట్లో పనిచేసే వాళ్ళు కూడా, తన ఇంటిలో పనిచేసే వాళ్ళు కూడా ఎలాంటి వాళ్ళు? భక్తిపరులు. అంటే నేను అనుకుంటున్నాను, భక్తిపరులను తెచ్చి ఉంచుకున్నాడా, లేకపోతే తన ఇంటికి వచ్చాక భక్తిలోకి మార్చుకుని ఉంటాడా? ఏదైనా అయి ఉండొచ్చు. తను సెలెక్ట్ చేసుకునేటప్పుడు భక్తిపరులను సెలెక్ట్ చేసుకుని ఉండొచ్చు, లేదా అతడు ఎలాంటి వ్యక్తి వచ్చినా తన ఇంటిలోనికి వచ్చిన తర్వాత భక్తిపరులుగా మారిపోయి ఉండొచ్చు.
మన ఇంటిలోనికి వచ్చిన తరువాత మన ఇంట్లో వాళ్ళు ఎలా మారాలి? ఉన్న భక్తి కోల్పోకూడదు. నాకు నమ్మాలని ఉంది కానండి, వాళ్ళని బట్టి నేను నమ్మను అనేటువంటి వాళ్ళు కొంతమంది చెప్పినప్పుడు నేను చాలా ఇంక వేరే ఇక ఏమి చెప్పలేము వాళ్ళకి. కొంతమందికి సువార్త చెప్తున్నప్పుడు వారు చెప్పిన మాట ఏంటో తెలుసా? మాకు నమ్మాలని ఉంది, కానీ నా యొక్క ఆఫీసర్ని బట్టి, లేకపోతే నా కొలీగ్ని బట్టి, లేకపోతే నా ఇంటిలో నా యజమానులను బట్టి నేను నమ్మలేనండి. వాళ్ళు చేసే విషయాలను బట్టి నేను ఇక మేము వాళ్ళకి సువార్తను మనం ఎలాగో కూడా చెప్పలేము. ఇది చాలా ప్రమాదకరమైనటువంటి స్థితి. వాళ్ళు నమ్ముకోకపోవడానికి గల కారణం ఎవరంటే నువ్వే. ఒకవేళ పరలోకంకి వెళ్ళిన తర్వాత మనం ఏ ముఖాలు పెట్టుకుంటాం? ఎందుకు నమ్మలేదని వాళ్ళని అడిగితే, పలానా వ్యక్తి వల్ల నేను నమ్మలేదండి, నాకు నమ్ముకోవాలని ఉంది, నాకు నమ్మాలని ఉంది, కానీ ఆ వ్యక్తి వల్ల నేను నమ్మలేదు. దానికి శిక్ష ఎవరు భరించాలి? అది చాలా భయంకరంగా ఉంటుంది. నేను ఎప్పుడు అదే ప్రార్థన చేసుకుంటాను, ప్రభువా నన్ను బట్టి ఎవరైనా నిన్ను నమ్మలేని స్థితిలోనికి వెళ్ళిపోతారేమో. ప్రియదేవుని బిడ్డలారా, మనం ఎప్పుడూ కూడా దేవుని సన్నిధిలో ప్రార్థిస్తుంటున్నప్పుడు ఇలాంటి ప్రార్థన చేసుకోవాలి. తన యొద్ద ఎల్లప్పుడూ కనిపెట్టుకుని ఉండే వారిలో భక్తిపరుడకు ఒక సైనికుని పిలిచాడట. వారికి సంగతులన్నీ వివరించి యొప్పేకు పేతురు దగ్గరికి పంపించాడు. 22వ వచనం. ఇప్పుడు ఈ మనుషులు పేతురు దగ్గరికి వెళ్ళారు. 22వ వచనం చదువుదాం. అందుకు వారు, నీతిమంతుడును దేవునికి భయపడువాడును యూదా జనులందరి వలన మంచి పేరు పొందినవాడునైనా శతాధిపతియగు. ఇప్పుడు వీళ్ళు పనిమాళ్ళు వచ్చారు కొర్నేలు దగ్గర నుంచి, పేతురుకు పరిచయం చేస్తున్నారు కొర్నేలు గురించి. ఏమని పరిచయం చేస్తున్నారు? అందుకు వారు నీతిమంతుడు. మేము ఎవరి దగ్గర నుంచి వచ్చామంటే మా యజమానుడు ఎలాంటి వాడు? నీతిమంతుడు. ఇప్పుడు చెప్పండి, ఎవరైనా మన గురించి పరిచయం చేసేటప్పుడు, ఇందాక భక్తిపరుడు అనే దేవుడు పరిచయం చేశాడు, ఇప్పుడు మనుషులు పరిచయం చేస్తున్నారు కొర్నేలు గురించి. ఏమని పరిచయం చేస్తున్నారు? నీతిమంతుడు. ఎవరైనా మన గురించి పరిచయం చేసేటప్పుడు పలానా ఫ్రెండ్ ఎవరున్నారు, ఇప్పుడు మళ్ళీ ఎవరు చెప్పినా అన్నీ అన్నారు అనుకుంటారేమో. ఎవరిని చెప్పాలి? ఆడవాళ్ళు ఒక పేరు చెప్పండి, ఎవరి పేరైనా. మీ పేరు చెప్తే మీ పేరు చెప్తాను. నేను చెప్పాను అనుకోండి, నా పేరే చెప్పారు ఎందుకు అనుకుంటారు మీరు. చెప్తారు ఎవరిని పేరు? లౌక్య. అప్పుడు లౌక్య రైల్వేలో జాబ్ చేస్తుందండి, ఆమె ఎలాంటిది అని ఎవరు చెప్పాలి? ఆ రైల్వేలో ఎవరో మాట్లాడుతున్నారు, ఇప్పుడు వాళ్ళ బాస్తో ఎవరో మాట్లాడుతున్నారు, లౌక్య ఉందండి, లౌక్య చాలా నీతిమంతురాలు. ఇక్కడ ఏం చెప్తున్నారు వాళ్ళు? నీతిమంతుడు. మన గురించి ఎవరైనా ఈ మాట చెప్పగలిగితే దేవుని ఆత్మ నీ మీదకు బలముగా దిగొస్తుంది. కొర్నేలు గురించి ఎలాంటి సాక్ష్యం చెప్తున్నారు. అందుకే పేతురు మాట్లాడుతుంటేనే దేవుని ఆత్మ వాళ్ళ మీద దిగి వచ్చేస్తుంది. పేతురు ఆశ్చర్యపోతున్నాడు, ఇప్పుడు వరకు ఎక్కడా జరగలేదు ఇలాంటి విషయము, ఎక్కడా నేను చూడలేదు ఇలాంటి విషయము. ఏంటి ఇంత ప్రత్యేకత అంటే అతడు నీతిమంతుడు. హల్లెలూయా. అతడు ఎలాంటి వాడు? అది ఎవరు చెప్తున్నారు? తన ఇంటిలో పనివారు ఏం చెప్తున్నారు? నీతిమంతుడు. మన ఇంట్లోంచి పని వాళ్ళు వస్తారా, వాళ్ళు బయటికి వెళ్ళిన తర్వాత వాళ్ళు చెప్తారు. ఎలాంటి విషయాలు చెప్తారు తెలుసా? ఒక ఆయన పని వాళ్ళు మానిపించారట. ఎందుకు? మా గురించి చెడ్డగా చెప్తున్నారు అని. ప్రియ దేవుని బిడ్డలారా, అసలు ఎందుకు చెడ్డగా చెప్తున్నారు? మనము నీతిమంతులముగా మనము జీవిస్తే మన గురించి ఏం చెప్తారు? నీతిమంతులు. రెండోది ఏం చెప్తున్నారు? దేవునికి భయపడి. దేవుడు ఏది చెప్పాడో అదే విషయాన్ని వీళ్ళు కూడా ఏం చెప్తున్నారు? అతడు ఎవరికి భయపడతాడు? దేవునికి భయపడువాడు. మీరు ఎవరికి భయపడతారు? నేను ఎవ్వడికి భయపడనండి. ఒక ఆమె అంటుంది, నేను ఎవ్వడికి భయపడను, నేను ఎవరిని లెక్క చేయను. అబ్బా, దేవుడు వింటున్నాడమ్మా. దేవుడు వింటాడా? మరి విండేంటి నువ్వు చెప్తుంటే? మనం ఏమంటుంటావా? నేను ఎవడికి, దేవుడు వింటున్నాడు తెలుసా, అందుకే ఎక్కడికి వెళ్ళలేదు.
అప్లికేషన్ వచ్చింది. ఎవరిది? ప్రార్థన అప్లికేషన్. ఎవడి మాట ఎండంట, ఎవడికి భయపడ్డట, అప్లికేషన్ తీసుకెళ్ళి పెంటలో పడి చెత్తబొట్లు వేసిండి అంటారు. ఏమన్నాడు? ఎవడి మాట విన్ను, ఎవడికి భయపడను. ఎవరి పేరమ్మా? ఎవరి పేరు వచ్చింది? ముందు మీ పేరు వెళ్తుంది. మీ పేరు వెనకతలు ఏమెళ్తుంది? నేను ఎవరికి భయపడ్డట తీసి అవతల పడండి. ఎవరిది అప్లికేషన్? దేవునికి భయపడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునికి భయపడువాడు, అంతేకాదు యోధా జనులందరి వలన మంచి పేరు పొందినవాడు. యూదులకు ఇటు అన్ని జనులకు ఏమవదు, పడదు. యూదులు ఎవరి గురించి కూడా ఎప్పుడూ కూడా మంచోడు అని చెప్పరు, ఎందుకంటే వాళ్ళే మంచోళ్ళు. ఇప్పుడు సాధారణంగా నేను మంచోడు అనుకున్నవాడు ఇతరుడు ఎవడు కూడా మంచోడు అని ఎవరు చెప్పరు. అంతేకాదు ఇతరులు ఎవరైనా మంచోళ్ళని చెప్తున్నా వీళ్ళేం చెప్తారు తెలుసా? నువ్వు అలాగే అంటావు కానీ నీకు తెలిసేటి. కొంతమంది దగ్గర నేను చెప్తాను చాలా మంచివాడు, చాలా మంచి వ్యక్తి అతను అని చెప్తుంటే నువ్వు అలాగే అంటావు. ఒకసారి రాజ్ కుమార్ నేను ఎవరి గురించి చెప్తున్నాను, నువ్వు అలా అందరు నమ్మేస్తావు అన్నా, నువ్వు అందరు నమ్మేస్తావు, నీకు అసలు విషయం తెలియదు అన్న నీకు అన్నాడు. నీకు అసలు విషయం తెలియదన్న. సాధారణంగా ఇతరులు మంచివాళ్ళు అని చెప్పేటప్పుడు వెంటనే మీరు వినేటప్పుడు ఏం చెప్తారు? పాస్టర్ గారు మీకు ఏడు తెలుసండి, అలా మీరు ఆదివారమే చూస్తారు, మేము రోజంతా చూస్తాం, వారం అంతా చూస్తాం అంటారు కొంతమంది. మీకు వాళ్ళ ఆదివారం వాళ్ళు చూసి మీరు అందులో ఫస్ట్ వీక్ అంటే ఇంక వాళ్ళు మామూలుగా ఉండరు. వాళ్ళు మీరు చూసి మీరు ఏమనుకుంటారు? అలాగే అన్నాడు. అన్న నీ దగ్గర అలాగే ఉంటారన్నా, నీకు ఏడు తెలుసు వాళ్ళ విషయం అన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, యూదులు ఎవరి గురించి కూడా ఏం చెప్పరు? మంచి వాళ్ళని చెప్పరు. ప్రియ దేవుని బిడ్డలారా, కానీ ఈ కొర్నేల గురించి మాత్రం ఏమని చెప్తున్నారు? యూదులు ఒకరి వలన కాదు, ఏమనుంది అక్కడ? యోధా జనులందరి వలన మంచి పేరు పొందినవాడు. హల్లెలూయా. మీరు యోధా జనులు ఎందుకు? మీ కుటుంబం పెట్టండి, మీ అక్క, మీ బావ, మీ చెల్లి, వాళ్ళు ఏం చెప్తారు మీ గురించి? కొన్ని మాటలు ఇప్పుడు నేను మాడకూడదు, కొంతమంది నాకు చెప్పినవి అమ్మో ఎలాగనుకుంటున్నారా? ప్రియదేవుని బిడ్డలారా, ఇప్పుడు యోధా జనులందరూ కూడా కొర్నేలు గురించి ఏం చెప్తున్నారు? ఇప్పుడు ఇతడు యూదుడు కాదు, కానీ యూదులు ఏం చెప్తున్నారు? ఒకసారి మన ఇంట్లో వాళ్ళే మన గురించి మంచోడు కాదు అని చెప్తారు, కానీ మన ఇంటి వారు కారు, అన్యజనులు ఏం చెప్తున్నారు? మన గురించి మంచివారు అని చెప్పాలి. ఇక్కడ అన్యజనుడైనటువంటి వాని గురించి యూదులు దేవుని ఎరిగిన బిడ్డలు చెప్తున్నారు, అతడు మంచి పేరు పొందినవాడు, యూదులందరి వలన మంచి పేరు పొందినవాడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఎలా ఉండాలి అంటే ఎక్కడికి వెళ్ళినా కూడా మంచి పేరు పొందిన వారముగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. శతాధిపతియగు కొర్నేలి అనే ఒక మనుషుడు ఉన్నాడు. అతని గురించి ఇంట్రడక్షన్ ఎలాగిస్తున్నారు? నీతిమంతుడు, అందరి మాట చెప్దాం, నీతిమంతుడు, దేవునికి భయపడువాడు, యోధా జనులందరి వలన మంచి పేరు పొందినవాడు. మీరు దేవుని ఆత్మపూర్ణులుగా మీరు ఉండాలి అంటే ప్రియ దేవుని బిడ్డలారా, ఇలాంటి అనుభవం ఉన్నప్పుడే ఎల్లప్పుడూ కూడా పరిశుద్ధాత్మ పూర్ణులుగా ఉంటారు. హల్లెలూయా. ఎక్కడికి వెళ్ళినా కూడా మీరు ఎలాంటి మంచి పేరు పొందిన వారుగా ఉండాలి. హల్లెలూయా. ఇది మీరు మార్చుకోవాలి, అంతేగాని మీ గురించి ఎవరో ఏదో చెప్పారని చెప్పి మీరు అక్కడ నుంచి ఆ ఫంక్షన్లోంచి ఇంటికి వెళ్ళిపోవడం కాదు. కొంతమంది ఫంక్షన్లోంచి ఇంటికి వెళ్ళిపోతారు భోజనం చేయకుండా, అక్కడ ఉండదు ఎక్కడ ఉండదు, కడుపు మాడుతుంది కొంతమందికి. శుభ్రంగా ఉండి అక్కడ ఉంటాయి ఫంక్షన్లో, అక్కడేదో వాళ్ళకి ఇంటికి వెళ్తారు, ఇంటికి వెళ్తే ఏముంటాయి? ఏమీ ఉండవు. అక్కడ పోయే ఇక్కడ పోయే, కొంతమందికి ఎక్కడికి వెళ్ళినా పోయే. ప్రియ దేవుని బిడ్డలారా, మనం వెళ్ళి అట్మాస్ఫియర్ మార్చాలి కానీ, సంతోషకరమైన అట్మాస్ఫియర్ ఇవ్వాలి కానీ, ఉన్న అట్మాస్ఫియర్ మీరు పాడు చేయకూడదు. కొంతమంది ఉన్న అట్మాస్ఫియర్ ఏం చేస్తుంటారు? పాడు చేసేస్తుంటారు.
కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఎప్పుడూ కూడా మనం వెళ్తే ఆ సమాధానము రావాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక తర్వాత 24వ వచనం, మరునాడు పేతురు కూడా, ఇప్పుడు పేతురుతో చెప్పారు, పేతురు వారితో కలిసి వెళ్ళాడు. వారందరూ కలిసి ఎక్కడికి వెళ్ళారు? కైసరలో ప్రవేశించిరి. అప్పుడు కొర్నేలి తన బంధువులను ముఖ్య స్నేహితులను పిలిపించి వారి కొరకు కనిపెట్టుకొని ఉండెను. పేతురు వస్తున్నాడని తెలిసి కొర్నేలి ఏం చేశాడంటే తన బంధువులను ముఖ్య స్నేహితులను పిలిపించి వారి కొరకు కనిపెట్టుకొని ఉన్నాడు. వారందరూ ఎంతమంది ఉన్నారో 27వ వచనం ఉంటుంది చూడండి. అతనితో మాట్లాడుచు పేతురు లోపలికి వచ్చాడు కొర్నేలితో మాట్లాడుతూ. ఎంతమంది ఉన్నారట అక్కడ? పేతురు వచ్చేసరికి కొర్నేలి ఇంటిలో బంధువులు ముఖ్య స్నేహితులను పిలిపించాడు. వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అనేకులు కూడి ఉన్నారు. ఒక్కడే ఉన్నాడా? చాలాసార్లు కొన్ని చోట మీటింగ్లకు వెళ్తే వాళ్ళు ఎవరిని కూడా ఏం చేయరు? పిలవరు. ఎవరిని కూడా ఏం చేయరు? పిలవరు. వాళ్ళు ఒకలే ఉంటారు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం వినిపించడానికి పేతురు వస్తున్నాడని చెప్పి కొర్నేలు ఒక్కడే ఉండలేదు. ఏం చేశాడు? దేవదూత చెప్పింది, నువ్వు పేతురుని పిలిచి అతడు చెప్పే మాటలు నువ్వు వినాలి అని చెప్పింది. కానీ కొర్నేలు ఏం చేశాడు? అతడు ఒక్కడే కాదు, ఇంకా ఏం చేశాడు? బంధువులను ముఖ్య స్నేహితులను కూడా పిలిచాడు. వాళ్ళందరూ ఎంతమంది ఉన్నారు? అనేకులు ఉన్నారు. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, తను ఒక్కడే దేవుని మాటలు వినాలి కాదు, తను ఎంతోమందిని ఏం చేశాడు? అలాంటి వాళ్ళకి దేవుడు ఆత్మనిస్తాడండి. మనం ఒక్కరమే కాదు, మన ఇంట్లో మన బంధువులు మన స్నేహితులు అందరూ కూడా దేవుని యొక్క మాటలు వినాలని, దేవుని యొక్క రక్షణ అనుభవంలోనికి వారు రావాలని మనం ఆశపడితే దేవుడు తన ఆత్మను మిగిస్తాడు. హల్లెలూయా. మనకు ఆశ ఉండాలి. మనలో అలాంటి ఆశ ఉంటే పరిశుద్ధాత్మ మీ మీదకి వస్తుంది. పరిశుద్ధాత్మ పూర్ణులుగా మీరు జీవించగలుగుతారు. నేను, నా బంధువులు, నా స్నేహితులు అందరూ కూడా రక్షణ అనుభవంలోనికి రావాలి. ఇతని ఆశ ఏంటో తెలుసా? నేను ఒక్కడనే వినడం కాదు, దేవదూత చెప్పిందంటే అతడు ఎవరో గొప్ప వ్యక్తి అయి ఉంటాడు, అతను వస్తున్నాడు, అతను చెప్పిన మాటలు నా బంధువులు వినాలి, నా ముఖ్య స్నేహితులు కూడా వినాలి. చూడండి 33వ వచనంలో పేతురుతో చెప్తున్నాడు ఎందుకు పిలిచామో. నీ వచ్చినది మంచిది, ప్రభువు నీకు ఆజ్ఞాపించినవన్నీ వినుటకై ఇప్పుడు మేమందరము దేవుని ఎదుట. చూడండి, పేతురుతో చెప్తున్నాడు ఎందుకు పిలిచారు నన్ను అని పేతురు అడుగుతున్నాడు. కొర్నేలిని అడుగుతుంటే చెప్తున్నాడు, నీ వచ్చినది మంచిది, ప్రభు నీకు ఆజ్ఞాపించినవన్నీ వినుటకై ఇప్పుడు మేమందరము దేవుని ఎదుట ఇక్కడ కూడి ఉన్నాము. ఎందుకు కూడి ఉన్నాము ఇక్కడ మేము? ప్రభువు నీకు ఆజ్ఞాపించినవన్నీ వినుటకై మేము ఇక్కడిక కూడి ఉన్నాము. ఎందుకు కూడి ఉన్నారు? చాలామంది ప్రార్థనలు పెట్టుకున్నప్పుడు ఏం చేస్తారు తెలుసా? ఎంతో బిజీగా ఆ వంటలు వండుతారు, ఈ వంటలు. మొన్నే సుమలత గారి ఇంటికి వెళ్ళాం. అమ్మగారు నేను మాట్లాడుతూనే ఉన్నారు, ఎంత స్పీడ్ చేశారు. ఇంకా కొంతమందికి ఎంత సామర్థ్యం ఉంటుందంటే ఇలా మాట్లాడుతూనే ఉన్నామండి. ఈ లోపల ఎలా చేశారో పెసరట్టు, ఉప్మా, మొత్తం చట్నీలు గిట్నీలు అన్నీ చేసుకొచ్చారు అప్పుడు. నేను అనుకున్నాను, దేవుడు కొంతమందికి ఎంత సామర్థ్యం ఇస్తాడు. ఇలా మాట్లాడుతూ ఉండగానే ఏం చేశారు? ఎంత సామర్థ్యం. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ కొర్నేలు ఏం చేస్తున్నాడు? నీవు మాకు ఆజ్ఞాపించినవన్నీ వినుటకే మేము ఇక్కడ. చాలా సంతోషం. అలాగా ఆ పెసరట్టు చాలా బాగుంది. మేము మా ఇద్దరం అనుకున్నాం, పెసరట్టు మామూలుగా హోటల్లోనే తిన్నాం కానీ ఇంత బాగుంది. బాగానే ఉంటుంది. అన్నిటికన్నా ముఖ్యం ఏంటి? మీకు అపోస్తల కార్యంలో ఒక మంచి మాట చూపిస్తాను చూడండి. 16వ అధ్యాయము. అమ్మ మీరు చెయ్యండి, మీదకి పాస్టర్ గారు ఏం చేయకూడదు అనుకోకండి.
జనరల్గా చెప్తాను. 16వ అధ్యాయము 31వ వచనం చూడండి. అందుకు వారు ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారందరూ రక్షణ పొందుదరని చెప్పి అతనికిని అతని ఇంటనున్న వారందరికీ రాత్రి, ఎప్పుడది మధ్యరాత్రిలో అన్నమాట, పౌలు శీలను కొట్టి వాళ్ళని చెరసాల్లో వేశారు. చెరసాల్లో ఉన్న తర్వాత వాళ్ళందరికీ రక్తం కారుతుంది, వాళ్ళన్నీ కూడా దెబ్బలతో ఉన్నారు. వాళ్ళు జరిగిన సిచ్యువేషన్ అంతా వేరు. ఇప్పుడు అవన్నీ చెప్పడానికి సమయం చాలదు. వాళ్ళందరికీ దేవుని వాక్యం బోధించిన తర్వాత రాత్రి ఆ గడియలోనే అతడు వారిని తీసుకొని వచ్చి వారి గాయములను కడిగాను. అంటే వారికి బాగా వీపంతా కూడా కొట్టేశారు. పౌలును శీలను ఏం చేశారు? సువార్త ప్రకటించినందుకు కొట్టేశారు. ఆ గాయములు కడిగాడు. వెంటనే అతడును అతని ఇంటి వారందరూ ఎప్పుడు బాప్తీసం పొందారు? వెంటనే కాదు, ఎప్పుడు? ఆ టైం అర్ధరాత్రిలో ఏమయ్యారు? కొంతమంది బాప్తీసం పొందమంటే ఏం చెప్తారు తెలుసా? జాన్యువరి 1కి లేకపోతే ఈస్టర్కి మధ్యలో ఇంకోటి ఉంటుంది, మా మ్యారేజ్ డే, అది ఇది అన్నీ కలిసి వచ్చేస్తే మా మ్యారేజ్ డే, ఇవన్నీ కూడా, లేకపోతే మా యొక్క బర్త్డే, ఇంకా డిఫరెంట్ అన్నీ కలుపుకొని చేస్తుంటారు. వీళ్ళు ఎప్పుడు బాప్తీసం పొందారు చెప్పండి? రాత్రి ఆ గడియలోనే వారికి తీసుకుని వచ్చి గాయములు కడిగాడు. వెంటనే అతడును అతని ఇంటి వారందరూ బాప్తీసం పొందిరి. మరియు అతడు వారిని ఇంటికి తోడుకొని వచ్చి ఎప్పుడు పెట్టాడు భోజనం? చెప్పాలి మీరు. వాక్యం అయిపోయింది, ప్రార్థన అయిపోయింది, బాప్తీసం అయిపోయింది, భోజనం ఎప్పుడు? మనది ఎలాగుంటుంది? ముందు భోజనం, ముందేంటి భోజనం, తర్వాత భోజనం తినగానే మనకి ఎలాగుంటుంది? కొంచెం విశ్రాంతి తీసుకోండి, కొంచెం పడుకోండి, తర్వాత వెళ్ళిపోండి. ప్రియదేవుని బిడ్డలారా, ముందు వాక్యము, తర్వాత బాప్తిస్మము, తర్వాత అప్పుడు ఏం పెట్టాడు? ఇది పాస్టర్ గారులకి మీరు అలా చేయాలి. లేకపోతే పాస్టర్ గారులు బాగా తిని ఏంటి హాలు పడుకుంటారు, వాళ్ళు వెళ్ళిపోయాక మీరు, ఎందుకంటే ఎక్కువ తినేస్తే వాళ్ళకేమొస్తుంది? తర్వాత నువ్వు ఎక్కువ అలసిపోతే మీకేమొస్తుంది? సాతాడు అనుకుంటాడు, ఎంత సంతోషం, పాస్టర్ పడుకున్నాడు, విశ్వాసులు పడుకున్నారు, నేను హ్యాపీగా ఉండొచ్చు. ఇప్పుడు ఎప్పుడు సాతానికి బాధ? మీరు ప్రార్థన చేసినా, వాళ్ళు ప్రార్థన చేసినా, మీరు వాక్యం చదివినా, పాస్టర్ గారు వాక్యం చెప్పినా వాడికి ఇబ్బంది. మీరు శుభ్రంగా చక్కగా మీరు అలసిపోయి, పాస్టర్ గారు కూడా తినేసి అలసిపోయి ఏంటి అప్పుడు ఏమవుతుంది? ఇప్పుడు పేతురు వచ్చిన తర్వాత పేతురికి వాళ్ళు భోజనం పెట్టినట్టుగా ఎక్కడ ఏం కనబడలేదు. వచ్చి రాగానే ఏం చేశారు? చక్కగా వాళ్ళందరికీ దేవుని వాక్యంను పేతురు ఏం చేశాడు? ప్రకటించాడు, బోధించాడు. బోధించిన తర్వాత దేవుని బిడ్డలారా బోధిస్తూ మాట్లాడుతూ ఉన్నాడు. ఏం చెప్పాడు పేతురు? 43వ వచనం చూడండి. అంటే అన్నీ చెప్పాడు, అన్నీ చెప్పడానికి సమయం చాలదు. ఆయన యందు విశ్వాసం ఉంచువాడు ఎవడో వాడు ఆయన నామ మూలముగా పాప క్షమాపణ పొందునని ప్రవక్తలందరూ ఆయనను గురించి సాక్ష్యం ఇచ్చుచున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఎలాగ పాపక్షమాపణ కలుగుతుంది ఇవన్నీ కూడా పేతురు చెప్తున్నాడు. కానీ కొర్నేలి స్టాండర్డ్ ఎలాగుంది? కొర్నేలి స్టాండర్డ్ ఎలాగుంది? పాపక్షమాపణ పొందే స్టాండర్డ్లో ఉన్నాడా? ఎలాగున్నాడు? ప్రార్థనలు ఏకంగా పరలోకంకి వెళ్ళిపోతున్నాయి. ఎక్కడికి వెళ్ళిపోతున్నాయి? ధర్మకార్యాలు, ప్రార్థనలు ఎక్కడికి వెళ్ళిపోతున్నాయి? అయితే పేతురు తప్పు బోధిస్తున్నాడా? కాదు, జనరల్గా చెప్పే విషయాలు చెప్తున్నాడు. కానీ కొర్నేలి అప్పటికే జనరల్ భోగి దాటి చాలా హై స్పిరిచువల్ స్టాండర్డ్లో ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కొర్నేలి స్టాండర్డ్ చాలా ఉన్నతంగా ఉంది.
కొన్నిసార్లు ప్రసంగికులు కన్నా విశ్వాసుల స్టాండర్డ్ చాలా ఎక్కువగా ఉంటుంది. హల్లెలూయా. తెలుసా మీకు? ప్రసంగించేవారు కన్నా, వాక్యం చెప్పేవారి కన్నా వినేవారు స్టాండర్డ్ చాలా ఎక్కువగా ఉంటుంది. నేను అలాంటివి చాలా చోట్ల చూశాను. వాళ్ళ ద్వారా నేను నేర్చుకుంటూ ఉండేవాడిని. ప్రియ దేవుని బిడ్డలారా, వాళ్ళ ద్వారా నేను అనేక విషయాలు నేర్చుకుంటూ ఉండేవాడిని. ఎందుకంటే వాళ్ళ యొక్క స్టాండర్డ్ చాలా ఉన్నతంగా ఉంది. వాళ్ళ భక్తి, వాళ్ళ జీవన విధానము, వాళ్ళ క్రమము చూసినప్పుడు అయ్యో నాకు ఇంత లేదే, మా ఇంటిలో ఇంత లేదే అనే విషయాలు నేను అనేకమైనవి నేర్చుకుని ఉన్నాయి. నేను చాలామంది ఇంట్లోకి వెళ్తాను. వాళ్ళు చాలాసార్లు కొంతమంది వాళ్ళ ఇంట్లో మరి ఆ మీటింగ్లు జరిగే సమయంలో వారు ఆతిథ్యం ఇచ్చినప్పుడు, వారిని చూసినప్పుడు వారు చేసేటువంటి విధానము, వారు సేవకులను ప్రేమించేటువంటి విధానము, వారు చేసేటువంటి పరిచర్య విధానం చూసినప్పుడు అయ్యో మాకు ఇంత లేదే అనిపిస్తుంది. నేర్చుకోవాలి. ఇక్కడ పేతురు అనుకొని ఉంటాడు తర్వాత, అరే మేము ఎంతో కాలం కనిపెట్టాము పరిశుద్ధాత్మ కొరకు, మేము అందరము కూడా ఎక్కడికి వెళ్లకుండా మేడగదిలో ఉండి శిష్యులముగా 120 మందిని మేము కనిపెట్టాము. ఇక్కడ చూస్తే వీళ్ళు మేము మాట్లాడుతూనే పరిశుద్ధాత్మ వాళ్ళ మీద దిగి వచ్చేసింది. వాళ్ళందరూ ఆశ్చర్యపోయారట. వాళ్ళందరూ కూడా విభ్రాంతి నొందేశారంట. ఎందుకంటే వాళ్ళ ఆత్మీయ జీవితము, ప్రియ దేవుని బిడ్డలారా, పేతురు కూడా ఆశ్చర్యపోయే స్థితిలో ఉంది. ఒక రకంగా చెప్పాలంటే యూదులు, ఈ అపోస్తలులు వారు చెప్పేటువంటి విధానము కంటే చాలా స్పిరిచువల్గా ఉన్నతముగా తను ఉండగలుగుతున్నాడు. భక్తిపరుడు, తన ఇంటి వారందరితో దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, ప్రజలకు బహుధర్మం చేసేవాడు, ఎల్లప్పుడూ ప్రార్థన చేసేవాడు. ఇంతకన్నా ఏంటండి ఒక వ్యక్తి, ఒక విశ్వాస జీవితంలో అంతకన్నా ఎక్కువే ఉంటాయి. మిమ్మల్ని చూసినప్పుడు అంతకన్నా ఎక్కువ ఏం కనబడుతుంది? అటొచ్చి ఇటొచ్చి తనలో కనబడింది ఏంటంటే తనకు చర్చికి వెళ్ళడం తెలియదు, చర్చ్ తెలీదు, యేసు ప్రభు రక్షకుడని తెలియదు, యేసుక్రీస్తు నామములో పాపక్షమాపణ దొరుకుతుందని తెలియదు. కానీ తన యొక్క స్పిరిచువల్ స్టాండర్డ్ చాలా హై రేంజ్లో ఉంది. అందుకే ఏమంటాడంటే పేతురు, దేవుడు ప్రతి వంశములో, ప్రతి జనములో దేవునికి భయపడేవాడిని ఆయన అంగీకరిస్తాడు. హల్లెలూయా. ఆ మాట కూడా చూడండి, 34, 35 వచనాలు. దేవుడు పక్షపాతి కాడని, దేవుడు అంటే ఇంతకుముందు ఏమనుకున్నాడు పేతురు? చాలామంది ఏమనుకుంటారు? దేవుడు పక్షపాతి కాడు అని నిజముగా గ్రహించున్నాను. ఇంకా చదువమ్మా. ప్రతి జనములోనూ ఆయనకు భయపడి, హల్లెలూయా, ప్రతి జనములో ఆయనకు భయపడి నీతిగా నడుచుకుని వారిని ఆయన అంగీకరించును. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. హల్లెలూయా. ప్రతి జనములో కూడా ఆయనకు భయపడి నీతిగా నడుచుకునే వారిని ఆయన ఏం చేస్తారట? అంగీకరిస్తాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి భయపడి నీతిగా నడుచుకునే వాళ్ళందరినీ అంగీకరిస్తాడు. ఇక్కడ కొర్నేలితో పాటు ఇంకా విచిత్రం ఏంటంటే, కొర్నేలి వాళ్ళందరినీ పిలిచాడు కనుక వాళ్ళతో పాటు ఏం దొరికేసింది వాళ్ళకి? కొర్నేలితో పాటు వాళ్ళకు కూడా పరిశుద్ధాత్మ వరం దొరికింది. పరిశుద్ధాత్మ అనుభవము కొర్నేలితో పాటు అక్కడ ఏమనుంది? బోధ విన్న వారందరి మీదకి పరిశుద్ధాత్మ దిగని. యాక్చువల్గా భక్తిపరుడు ఎవరు? కొర్నేలి, వాళ్ళ ఇంటివారు. కానీ అక్కడ వచ్చిన వాళ్ళందరి మీద కూడా ఏమొచ్చిందట? ప్రియ దేవుని బిడ్డలారా, మన ఇల్లు ఎలా ఉండాలో తెలుసా? మన దగ్గరకు వచ్చిన వాళ్ళందరి మీద కూడా పరిశుద్ధాత్మ రావాలి. హల్లెలూయా. కొంతమంది ఇంట్లోకి ఎలాగుంటుందో తెలుసా? వాళ్ళ ఇంటికి వెళ్ళిన దగ్గర నాకు పిచ్చి వచ్చేస్తుందండి. వాళ్ళ ఇంటికి వెళ్ళిన దగ్గర నుంచి నాకు ఎలాగవుతుంది? తలనొప్పి వచ్చేస్తుంది, పిచ్చి వచ్చేస్తుంది. అంటే అక్కడ ఏముంది? తలనొప్పి ఆత్మ ఉంది, పిచ్చి ఆత్మ ఉంది, ఇంకే ఆత్మ ఉంది? మొన్న ఒకళ్ళ ఇంటికి వెళ్ళాను, వాళ్ళు చెప్తున్నారు, ఇంట్లో ఒకళ్ళ మీద ఒకళ్ళు అరిచేసుకుంటున్నామండి. ఒకళ్ళ మీద ఒకరు అరిచేసుకుంటున్నాం. ఎందుకు అరుస్తున్నామో తెలీదు. ఆవిడేమో నా మీద అరుస్తుంది, నేనేమో వీళ్ళ మీద అరుస్తున్నాను, వాళ్ళేమో
వాళ్ళ అమ్మ మీద అరుస్తున్నారు, మొత్తం అంతా ఏం చేస్తున్నాం, అరిచేసుకుంటున్నాం. అది ఎప్పుడు చెప్పారంటే, నేను ప్రార్థన చేస్తూ ఒకటి అడిగాను అన్నమాట. నేను ప్రార్థన చేసిన తర్వాత ఒక విషయం అడిగాను, ఇంట్లో ఏమైనా మీకు కళ్ళు వస్తున్నాయా అని అడిగి, ఏమైనా స్పిరిట్స్ ఏమైనా కనబడుతున్నాయా అన్నాను. పాస్టర్ గారు ఎందుకు అలాగ అడిగారు, ఎందుకు అలాగ అడిగారు అంటే, నేను ప్రార్థన చేస్తుంటే నాకు కొన్ని కనిపించాయి అందుకే అడిగాను అన్నాను. అప్పుడు చెప్పారనమాట, అన్నెసెసరీ, అనవసరముగా ఒకరి మీద ఒకరు ఏం చేస్తున్నాం, కేకలు వేసేసుకుంటున్నాం. పిచ్చి పిచ్చిగా ఉంటుంది ఇల్లంతా కూడా, ఎందుకు ఇలా ఉంటుంది అనుకున్నాము. ప్రియదేవుని బిడ్డలారా, దురాత్మలు పనిచేస్తున్నప్పుడు విపరీతంగా కేకలు వేసేసుకొని చిరాకు పడిపోయి ఒకరి మీద ఒకరికి పడకుండా అసమాధానముగా ఇల్లు ఉండడానికి గల కారణము ఇంట్లో పనిచేసేటువంటి దురాత్మలు. ప్రియదేవుని బిడ్డలారా, ఇక్కడ కొర్నేలు ఇంటికి వచ్చిన వారందరికీ పరిశుద్ధాత్మ వచ్చింది. హల్లెలూయా. మీ ఇంటికి వచ్చిన వారికి ఏ ఆత్మ రావాలి? మీరు మాట్లాడుతూ ఉంటుండగా దేవుడు తన ఆత్మను, వాక్యము వింటూ ఉంటుండగా దేవుడు తన ఆత్మను మనలోనికి విడుదల చేస్తాడు. నువ్వు చెప్పేవన్నీ, నీవు ఆజ్ఞాపించినవన్నీ వినడానికి మేము వచ్చాము అన్నారు వాళ్ళు ఎప్పుడైతే ఆ మాట అన్నారో, ప్రియదేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్ముడు వారి మీదకు బలముగా దిగి వచ్చాడు. హల్లెలూయా. వాళ్ళ జీవితాలు ఎలా ఉంటాయి చూడండి, ఇంకెంత శక్తివంతంగా దేవుని కొరకు వాళ్ళు జీవించగలుగుతారు. మనము ఎంతకాలం వచ్చినా దేవుని ఆత్మ లేని వారముగా చాలామంది ఉంటున్నారు. ప్రియదేవుని బిడ్డలారా, అంత్యకాలంలో చాలామంది ఎలాగుంటారంటే తెలుసా, ప్రకృతి సంబంధులుగాను. చూడండి, ఒక మాట చూపించండి, ముగిస్తాను. యోధా పత్రిక అంటే ప్రకటన గ్రంథం ముందు ఉంటుంది, ఒకే ఒక అధ్యాయం ఉంటుంది. 19వ వచనం చూడండి. ప్రకృతి సంబంధులు, ఆల్వేస్ థింగ్స్ అబౌట్ దిస్ వరల్డ్లీ థింగ్స్, న్యాచురల్ థింగ్స్. ప్రకృతి సంబంధులు ఆల్వేస్ ది థింగ్స్ అబౌట్ దేని గురించి మాట్లాడతారు? న్యాచురల్ థింగ్స్. ఎలా బతుకుతాము, ఎలా తింటాము, న్యాచురల్ థింగ్స్ అన్నమాట. భౌతికమైనటువంటి విషయాల కోసం మాత్రమే ప్రకృతి సంబంధులు. వాతావరణం బాగలేదు, గాలి బాగలేదు, ఇక్కడ నీరు బాగలేదు. ఇప్పుడు దేవుని బిడ్డలారా, స్పిరిచువల్ థింగ్స్ కోసం వాళ్ళు ఆలోచించరు. రెండవది, ఆత్మ లేనివారు వీళ్ళు ఏం చేస్తారు? ఎప్పుడు కూడా భేదములు కలుగు చేస్తారు. వెరీ సీరియస్ థింగ్. యూదా రాసినటువంటి ఒకే ఒక అధ్యాయంలో చాలా మాటలు ఉంటాయి. ఆత్మ లేనివారు ఏం చేస్తారు? ఎప్పుడు కూడా ఏం చేస్తారు? ఏమైనా ఎవరి దగ్గర ఇంగ్లీష్ బైబిల్ ఉందా? ప్రియదేవుని బిడ్డలారా, ఆ వచనము డివిజన్స్, భేదములు కలుగు చేస్తారు. చాలా జాగ్రత్తగా వారి విషయమై మనము ఉండాలి. ఆత్మ చాలా మంచి వాళ్ళండి, చాలా మంచి వాళ్ళు. ఆత్మ కలిగిన వారా? హలో, చాలా మంచి వాళ్ళు అని చెప్తారు కదా, వాళ్ళు ఆత్మ కలిగిన వారా, ఆత్మ లేనివారా అని మనము ఆలోచించాలి. ప్రియదేవుని బిడ్డలారా, మనందరి జీవితాల్లో కూడా డివైడ్ దీస్ ఆర్ ద పీపుల్ హూ డివైడ్ యూ, who follow mere natural instincts and do not have the spirit. వాళ్ళు అంతేకాదు, రోమాపత్రికలు ఏమంటా తెలుసా? ఎవడైనను ఆయన ఆత్మ లేనివాడైతే వాడు ఆయన వాడు కాడు. ఉందా రోమాపత్రికలో? చూడండి, ఆ వాక్యం అలా చూస్తే మీకు కొంచెం గుర్తుంటుంది. 8వ అధ్యాయము, 8వ అధ్యాయము, నేను ముగిస్తున్నాను. 9వ వచనం చూడండి. దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న యెడల మీరు ఆత్మ స్వభావం గలవారే కానీ శరీర స్వభావం గలవారు కారు. ఎవడైనను వాడాయన వాడు కాడు.
ఎవడైనాను క్రీస్తు ఆత్మ లేనివాడైతే మా తమ్ముడండి, ఏంటి మా తమ్ముడు, మా అక్క, ఇంకా ఏంటి మా పిన్ని, మా చెల్లి, ఇంకెవరన్నా చెప్పండి, చెప్తుంటారు కదా. ఇప్పుడు మీరు ఏం మాట్లాడాలి? వారు ఎవడైనాను క్రీస్తు ఆత్మ లేనివాడైతే మనం ఏం చేస్తాం? వాళ్ళు దేవుని ఆత్మ కలిగి ఉన్నారా లేదా అని చూడాలి. ఇట్ ఈస్ నాట్ రిలేషన్. దేవుని ఆత్మ లేని వారు ఏం చేస్తారంటే భేదములు కలుగు చేస్తారట. ఏం చేస్తారు? వాళ్ళు ప్రకృతి సంబంధులు, న్యాచురల్గా ఆలోచిస్తారు. మనల్ని కూడా ఏం చేస్తారు? మనం ఫాలో అవుతే న్యాచురల్గా అవును కదండి, నిజమే వాళ్ళు చెప్తున్నది. స్పిరిచువల్గా ఆలోచించండి, వాళ్ళు చెప్తున్నవి అసలు ఏమి అనిపించవు మనకి. కొంతమంది న్యాచురల్గా విషయాలు చెప్తుంటారు, ఆ ప్రాబ్లమ్స్. స్పిరిచువల్గా ఉన్న వాళ్ళకి అసలు అదేం పెద్ద ప్రాబ్లం, అసలు ఏంటి అసలు ప్రాబ్లం, దేంట్లో అసలు ఏంటి అంత పెద్ద సమస్య అనిపిస్తుంది. న్యాచురల్గా ఉన్న వాళ్ళకి ఎలాగనిపిస్తుంది? అమ్మో అంత సమస్య, ఎలా, అమ్మో ఎంత ప్రాబ్లం, నిజమే కదా అంటారు. అందుకే బైబిల్ చెప్తుంది న్యాచురల్గా ఆలోచించే వాళ్ళు, న్యాచురల్ మైండెడ్ ఎప్పుడు కూడా శరీరానుసారులు శరీర విషయాల మీద మనసు ఉంచుతారు. న్యాచురల్ మైండెడ్ ఎప్పుడు కూడా న్యాచురల్ థింగ్స్ మీదే వాళ్ళు ఆలోచిస్తారు. స్పిరిచువల్ మైండెడ్ ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసు ఉంచుతారు. ఆత్మానుసారమైన మనసు జీవమును లైఫ్ అండ్ పీస్. మీకు ఒకటే సైన్, లైఫ్ అండ్ పీస్. ఈ మాట చెప్పండి, లైఫ్ అండ్ పీస్, జీవము సమాధానం. స్పిరిచువల్ మైండెడ్ పీపుల్ ఎప్పుడు కూడా వాళ్ళు ఎప్పుడు ఎక్కడున్నా కూడా ఏమిస్తారు? లైఫ్ అండ్ పీస్. ఇది లేకుండా వాళ్ళు ఇదండి అదండి, మాకు రక్తంలోంచి రక్తం, ఇంకేంచి తోడ బుట్టు బొట్టు, ఎన్నైనా ఆత్మ లేని వారైతే దే క్రియేట్ ప్రాబ్లమ్స్, డివిజన్స్ తీసుకొస్తారు. దే డివైడ్. ఎందుకంటే భేదములు కలుగు చేస్తారు ఆత్మ లేనివారు. సో మనం ఇప్పుడు ఏం చేయాలి? వాళ్ళ గురించి, దేవా వారిని ఆత్మ పొందుకోవాలి. ఆత్మ లేకపోతే వాళ్ళు నీ వాళ్ళు కారు. ఆత్మ లేకపోతే వాళ్ళ ప్రాబ్లమ్స్, ఇంట్లో ప్రాబ్లం, సంఘంలో ప్రాబ్లం, ఎక్కడున్నా కూడా వాళ్ళతో ఏమవుతుంది? వాళ్ళని ఎక్కడైనా జాబ్లోకి వెళ్ళినా అక్కడ ఏం చేస్తుంటారు? ఎక్కడికి వెళ్ళినా ప్రాబ్లం. ఎందుకు? వాళ్ళకి ఏం లేదు, ఆత్మ లేదు కనుక. కొర్నేలి ఇలాంటి వాళ్ళు ఎక్కడున్నా కూడా ఏమవుతుంది? దేవునికి మహిమ కలుగుతుంది. అందుకనే పరిశుద్ధాత్మ దేవుడు ఈ క్రమము దాటి వాళ్ళ మీదకి వెళ్ళిపోయాడు. హల్లెలూయా. ఏ క్రమం దాటి? మారు మనసు పొందాలి, పాపక్షమామ నిమిత్తం ఏమవ్వాలి? బాప్తీసం పొందాలి, అప్పుడు పరిశుద్ధాత్మ వరం రావాలి. కానీ ఇక్కడ పరిశుద్ధాత్మ ఎలాగెళ్ళాడు? యేసుక్రీస్తుని గురించి వాళ్ళకి ఏమీ తెలియదు అసలు. పేతురు వచ్చి చెప్పాడు, చెప్పుతుంటేనే వాళ్ళ మీదకి పరిశుద్ధాత్ముడు వచ్చేసాడు. దేవుని బిడ్డ, ఇట్స్ సూపర్ న్యాచురల్ స్పిరిచువల్ ఎక్స్పీరియన్స్. ఎందుకు సూపర్ న్యాచురల్ స్పిరిచువల్ ఎక్స్పీరియన్స్లోకి వెళ్ళారంటే వాళ్ళు అప్పటికే సూపర్ న్యాచురల్ స్పిరిట్ ఫీల్డ్ లైఫ్లో ఉన్నారు. వాళ్ళు స్పిరిట్ ఫీల్డ్ కాదు, స్పిరిట్ ఫీల్డ్ లైఫ్ స్టైల్లో వాళ్ళు ఉన్నారు. ఆమేన్. ఇప్పుడు మన లైఫ్ స్టైల్ ఎలా మారాలి? స్పిరిట్ ఫీల్డ్ లైఫ్ స్టైల్ ఉండాలి. ఇవన్నీ మీరు రాసుకొని ఎన్ని చెప్పాను? భక్తిపరుడు. ఇప్పుడు మీ పేరు పెట్టుకొని అందరు మీ పేరు చెప్పుకోండి మీ మనసులో, గట్టిగా అనొద్దు. మీ పేరు పక్కన ఏముండాలి? భక్తిపరుడు ఉండాలి. ఇంకోటి ఏముండాలి? మీ ఇంటి వారందరూ దేవుని ఎడల భయభక్తులు కలిగిన వారుగా ఉండాలి. మరలా తర్వాత ప్రజలకు బహుధర్మం చేసేవారు అని మీ గురించి చెప్పాలి. నాలుగోది, ఎల్లప్పుడూ దేవునికి, ఇది దేవుడు చెప్పిన సాక్ష్యం. ఇప్పుడు వీళ్ళు వచ్చి ఏం చెప్పారు? ఇంట్లో వాళ్ళ పని నీతిమంతుడు. మీ పేరు పక్కన ఏముండాలి? రెండవది, దేవునికి భయపడువాడు. మూడవది, అందరి వలన మంచి పేరు పొందినవాడు. ఇవి ఉంటే పరిశుద్ధాత్మ మిమ్మల్ని ఆవరించి ఉంటుంది. హల్లెలూయా. పరిశుద్ధాత్మ శక్తి, పరిశుద్ధాత్మ యొక్క నింపుదల. ఇప్పుడు సార్ పరిశుద్ధాత్మ లేకపోతే ఏంటి సార్?
ఏమి చెప్పాను అందుకే లాస్ట్లో, ఆత్మ లేనివాడు ఏం చేస్తాడు? ప్రకృతి సంబంధి. ఇంకా వాళ్ళ వల్ల ఏం ప్రాబ్లము? భేదాలు కలుగు చేస్తారు. వాళ్ళు ప్రతి విషయంలో ఏం చేస్తారు? భేదాలు, ప్రతి దాంట్లో కూడా తీస్తారు. ఏంటి? కోడిగుడ్డు మీద కూడా వెంట్రుకలు అంటారు కదా, ప్రతి దాంట్లో కూడా వాళ్ళు ఏం చేస్తారు? భేదాలు కలుగు. ఆత్మ కలిగిన వారు ఏం చేస్తారు తెలుసా? లైఫ్ అండ్ పీస్, జీవము సమాధానము. ఎవడైనా క్రీస్తు ఆత్మ లేని వాడైతే వాడు, ఇప్పుడు చెప్పండి ఎంతమంది ఇప్పుడు క్రీస్తుకు చెందిన వారు ఉంటారు? ఇప్పుడు మీ ఇంట్లో అందరి పేర్లు ఇంటికి వెళ్ళక రాసుకోండి. ఎంతమంది క్రీస్తుకు చెందిన వారు ఉంటారు? ఎంతమంది పరలోక రాజ్యంలోకి వెళ్ళగలిగే స్థితిలో ఉంటారు? ఇప్పుడు వారి గురించి మనం ఏం చేయాలి? మామూలు ప్రార్థనలు చేస్తే అయిపోయేవి కాదు. ఇప్పుడు దేవుని బిడ్డలారా, వారి గురించి మనం ఇందాక చెప్పాను కదా, కొన్ని రకాల ఫాస్టింగ్లు. ఏంటి? అన్నం మానేసి ఫాస్టింగ్లకి పెద్ద విషయం కాదు. ఇప్పుడు ఏం మానాలి? ఏం ఫోన్ ఎత్తట్లేదు అంటే నేను ఫాస్టింగ్లో ఉన్నానని చెప్పాలి. ఏం ఫోన్ ఎత్తట్లేదు అంటే ఏం చెప్పాలి? ఎప్పుడు? అప్పుడే ఎత్తేసి చెప్పడం కాదు, తర్వాత 3 గంటలు అయిపోయిన తర్వాత అప్పుడే ఫోన్ ఎత్తేసి నేను ఫాస్టింగ్లో ఉన్నాను ఫోన్ ఎత్తను కాదు. ప్రార్థన అయిపోయిన తర్వాత నేను ప్రేయర్లో ఉన్నప్పుడు ఏం చేయను? ఫోన్ ఎత్తను. ప్రియ దేవుని వల్ల అప్పుడు చూడండి దేవుడు కార్యాలు చేయడం ప్రారంభిస్తాడు. హల్లెలూయా.